ఇది ఈ బెజవాడ పరిస్థితి, విజయవాడ బెజవాడ పరిస్థితి. సింగనగర్ సంబంధించినటువంటి ఏరియల్ వ్యూ అనేటువంటిది ఒకటి వచ్చింది. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనబడుతుంది. నిజంగా కాలువలలో లేదా కింద కాలువలలో కరకట్టలలో కట్టినటువంటి వాటిని కూలగొట్టకపోవడమే పెద్ద తప్పు. అవి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి. ప్రకృతి శక్తి కంటే మనం ఎక్కువ కాదు. సో ఎవరు చెరువులలో కట్టుకున్నారు, ఎవరు కుంటలలో కట్టుకున్నారు, ఎవరు పారే వాగులలో కట్టుకున్నారు. ఖమ్మంలో మున్నేరు వాగు కూడా పరిస్థితి కూడా అంతే కదా. ఖమ్మంలో మున్నేరు వాగు ఎక్కడైతే వాగులు ఉన్నాయో అక్కడ పేదల పేరు మీద, జెండాల పేరు మీద, ఎజెండాల పేరు మీద, లేకపోతే ఉన్నోళ్ళ పేరు మీద పేదోళ్ళు గుడిసె కట్టుకుంటే ఉన్నోడు గెస్ట్ హౌస్ కట్టుకుంటు, అంతే తేడా. ఉన్నోడైనా పేదోడైనా ఎక్కడైతే సహజంగా వారు పారాలనో, ఎక్కడైతే కాలువ వారాలనో ఆ కాలువలు వాగులని వదిలేసింది ఎవరు, వాటిని కట్టింది ఎవరు, దీనిపైన ఎందుకు మున్నేరు వాగు ఆ వరద పెరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ఆ లోతట్టు ప్రాంతాల వాసులని ఎందుకు ముందుగా హెచ్చరిక జారీ చేయలేదు, ఎందుకు అక్కడ సైరన్ మోగించలేదు, ఎందుకు ప్రజలను అప్రమత్తం చేయలేదు, ఎందుకు ప్రభుత్వము ముద్దు నిద్రపోయింది, ఎందుకు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దాని అలర్ట్లో లేరు. వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో గత సంవత్సరం వచ్చినటువంటి వరదల అనుభవం నేపథ్యంలో ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది అనేటువంటి విషయానికి ప్రభుత్వం ఇప్పుడు అక్కడ వరదలు వస్తున్నాయి కాబట్టి రాజకీయం చేయాలన్నా వద్దా అనేటువంటిది పక్కన పెడితే ఆ విషయంలో ముందుగాల ఎందుకు హెచ్చరించలేదు? మున్నేరులో కానీ విజయవాడలో ఉన్నటువంటి బుడమేరులో కానీ ఎందుకు ఆ గేట్లు ఎందుకు ఎత్తేసారు? బుడమేరులో మున్నేరు వాగుకు సంబంధించినటువంటి గత సంవత్సరం ఎవరైతే ముంపుకు గురైరో, వరుసగా 2 రోజుల నుంచి వర్షం పడుతుంటే, అత్యధిక వర్షపాతం నమోదవుతుంటే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎందుకు ముందస్తుగా అక్కడ హెచ్చరికలు జారీ చేయలేదు? వాతావరణ శాఖ చెప్పింది కానీ ఏది అక్కర్లేదు. వర్షాలు పడుతుంటే పైనుంచి నీళ్లు వస్తుంటే అంటే శాఖల మధ్యన సమన్వయం లేకుండా పోయిందా? అధికారులు మాకెందుకు లేని కళ్ళు మూసుకున్నారా? ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందా? ఎస్, ప్రభుత్వం అయితే ఉదాసీనంగా వ్యవహరించింది. సరే, తర్వాత ఆదుకుంటారా లేదా పక్కన పెడితే నష్ట నివారణ కోసం ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా ఖమ్మంలో కానీ విజయవాడలో కానీ కట్టిన ఇండ్ల ఏరియాలో, వాళ్ళ హైదరాబాద్లో హైడ్రా లాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లకు ఇట్లాంటిది ఒకటి ఏర్పాటు చేసి 4 రోజులు ఆలస్యమైతే ఉండొచ్చు, ఇండ్లు కట్టుకోవాలంటే ఇబ్బంది పడుతుండొచ్చు, రిజిస్ట్రేషన్ శాఖ ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ ఇగో ఇట్లా ఇష్టం ఉన్నట్టుగా గుట్టలు తవ్వి పుట్టలు తవ్వి ఎక్కడ పడితే అక్కడ అనుమతులు ఇచ్చి మళ్ళీ మనమే గ్రామ పంచాయతీలన్నిటినీ పట్టణాల్లో విలీనం చేస్తే పట్టణాలు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరు అర్థం కాకుండా పెరిగిపోతుంది. ఎవరి అజమాయిషీలో కూడా ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజకీయాలు, ఓటు బ్యాంకులు అవసరం కాబట్టి అక్కడ ఎవడో నాలాలో 100 ఇండ్లు కడతారు, అలాగే 500 ఓట్లు ఉంటాయి. అక్కడ ఉండేటువంటి ఏరియా కార్పొరేటర్, కౌన్సిలరు ఆ 500 ఓట్లు కావాలని చూస్తాడా? చల్ మీరు కాలువలో కట్టుకున్నారు తప్పు అనేటువంటి మాట మాట్లాడతారా? ఆ ధైర్యం చేయలేరు కదా. ఆ ధైర్యం చేయలేనటువంటి వాళ్ళతోటి ఇప్పుడు ఏం చేయాలి? ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలా వద్దా? అందుకోసమనే ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అన్ని ప్రతిపక్షాలను పిలవాలి. అన్ని ప్రతిపక్షాలను పిలవకపోతే అన్ని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అఖిలపక్ష సమావేశం పెట్టి మేము తెలంగాణ లేకపోతే ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష సమావేశం పెట్టి ఇది వరదలు వచ్చినాయి కాబట్టి ఈసారి వచ్చినటువంటి వరదల దృష్ట్యా మేము ఇట్లాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ అవసరాల కోసం మాట్లాడకూడదు. ఇవన్నిటిని కూడా అఖిలపక్ష సమావేశం పెట్టాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలి, అవసరమైతే ప్రత్యేకంగా ఒక 2 రోజులో 3 రోజులో సమావేశాలు పెట్టి ఎజెండా వేరు లేకుండా అన్ని పార్టీల వాళ్ళు ఒకే అంశం పైన స్పష్టంగా మాట్లాడి దానిపైన ఏకగ్రీవ తీర్మానాలు చేసుకుంటే రేపొద్దుగల ఏ పార్టీ కూడా విమర్శించకుండా ఉంటుంది. అక్రమ కట్టడాలు గ్రామాల నుంచి పెద్ద గ్రామాల నుంచి మున్సిపాలిటీలు, ఆ తర్వాత కార్పొరేషన్లు అన్నిటినీ ఏకకాలంలో 5 నెలల 6 నెలల కాలంలో పూర్తి స్థాయిగా ఎక్కడ కూడా వర్షాలు పడ్డ కాలువలు అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోయేటట్టుగా ప్రయత్నం చేద్దామా వద్దా? అక్రమ ఇసుక అడ్డుకుంటే కూడా ఇవన్నీ కూడా
ఉంటాయి. కానీ ఆ విషయంలో మనకి ఎక్కడ చిత్తశుద్ధి ఉండదు, ఏమీ ఉండదు. మనకి ఎంతసేపటికి రాజకీయాలు. ఇగో ప్రకృతి విపత్తు. నిన్న మేడారంలో 500 ఎకరాల్లో లక్షలాది చెట్లు సుడిగుండం లాగా వచ్చి పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు కాదు, ఏదో రోడ్డు మీద వేయటం 4-5 చెట్లు కూలి అనుకున్నారు. తర్వాత డ్రోన్ కెమెరా నుంచి తీస్తే 500-600 ఎకరాల్లో కొన్ని లక్షల పెద్ద పెద్ద వృక్షాలు సుడిగుండానికి కూలిపోయినాయి. ఇగో విపత్తులకు కారణం ఏమిటంటే మనం అర్థం చేసుకోవాలి. మేడారంలో మన ఇష్టం ఉన్నట్టుగా అడవులను, నీళ్లను, ఇసుకను, పంచభూతాలన్నింటినీ కలుషితం చేసి కూర్చున్న తర్వాత వినాశనమే వస్తుంది, ఇంకేమి రాదు. అందుకే కదా మనం పంచభూతాలను ఎందుకు పూజిస్తామంటే ఏదో పూజ చేయడం కాదు కదా, వాటిని గౌరవంగా కాపాడుకోవడం కోసమే కదా పంచభూతాలన్నింటినీ మనం పూజ చేసేది. మనం భూమిని భూమాత ఎందుకంటాము, అగ్నిని అగ్నిదేవుడు ఎందుకంటాము, వాయువుని వాయుదేవుడు ఎందుకంటాము, ఇగో వానను వర్షదేవుడు అని ఎందుకంటాము. ఎందుకంటామంటే అవన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాటిని గౌరవంగా చూసుకోవాలి. వాటికి ఉన్న శక్తి మనకు లేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, వాటికి అనుకూలంగా ఉండాలి అనేటువంటి కారణం చేతనే కదా ఇవాళ 500 ఎకరాల తోట అడవి మేడారం దగ్గర, ములుగు జిల్లాలో మేడారం దగ్గర 500 ఎకరాల అటవీ మొత్తం నేల కొరిగింది. పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలన్నీ గాలికి ఎవరో కొట్టేసినట్టుగా అన్నీ పడిపోయినాయి. దయచేసి అటవీ శాఖ అధికారులు ఆ కలపనంతను కూడా మళ్ళీ స్మగ్లర్ల చేతికి పోకుండా జాగ్రత్త పడండి దయచేసి ఇప్పటికైనా. ఎందుకంటే కూలిపోయిన వాటిని మనం ఏం చేయలేము, వాటినన్నింటినీ కట్ చేసి అధికారికంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటే గస్తీలు ఏర్పాటు చేసి అక్కడ ఎవ్వరూ కూడా అవి కలపను ఎత్తుకపోకుండా జాగ్రత్తగా చూడండి. డ్రోన్ కెమెరాల ద్వారా నష్టాన్ని పరిశీలించిన అధికారులు క్షేత్రస్థాయిలో తల్లుల దీవెనతోటే బయటపడ్డాం, కానీ తల్లుల దీవెనతోటే బయటపడ్డాం కానీ ఆ తల్లులు చెప్పినట్టు మాత్రం మనం ఎక్కడ చెయ్యం, దానికి విరుద్ధంగానే చేస్తాం మనం ప్రతిదీ. అభివృద్ధి పేరిట మన ప్రజలు, మన మనుషులు, మన మానవ జాతి మన వినాశనాన్ని మనమే చేసుకుంటున్నాం తప్ప ప్రకృతికి సంబంధం లేదు. ప్రకృతికి స్వేచ్ఛనిచ్చి మనం మన జాగలో ఉండి ప్రకృతి జాగలో ప్రకృతి ఉంటే ఏ లొల్లి రాదు. ఎప్పుడైతే ప్రకృతి కంటే మనం గొప్ప అనుకుంటున్నాం, ఎందుకంటే మన శక్తి మేరకు, మన మేధస్సు మేరకు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటేనే ఇది ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేకపోతే కష్టమైపోతుంది. ఇగో పాపం కష్టాలు చూడండి. ఒక్కొక్కరు ఇండ్లు బురద, 2 అంతస్తులు 3 అంతస్తులు కూలిపోయిన తర్వాత ఏముంటుంది వాళ్ళ పరిస్థితి. మున్నేరు పరివాహక ప్రాంతంలో ముంచెట్టినటువంటి వరద, ఈ వాగుల్నే ఇండ్లు కట్టిరు, ఈ వాగుల్నే ఇండ్లు కట్టిరు. ఈ కట్టడానికి అనుమతినిచ్చినటువంటి అధికారులందరూ ఉద్యోగాలు తీసేయాలి. ఫస్ట్ ఏం మామూలు చేస్తున్నారు, మీకు ఉద్యోగం ఇచ్చిందే అక్కడ ఏం పని చేయొద్దని. ఇక ఏమన్నట్లంటే మళ్ళీ పోయి ప్రజలను వేధించడం మొదలు పెడతారు. ఉద్యోగం చేయండి నాయనంటే వేధిస్తారు, బాగా చేయమంటే, లేకపోతేనేమో ఉదారంగా వదిలేస్తారు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా అధికారులు కూడా అంతే. ఇంకా కఠినంగా ఉండాలంటే ఇక మనుషులను మనుషుల లెక్క కూడా చూడరు. లేదు వాళ్ళని చూసినట్టు వదిలేయాలంటే ఇట్లా మనవులు కూడా పోయి వాగులలో ఇండ్లు కట్టుకొని దాని పరివాహక ప్రాంతం ఎంత ఉంటుంది, వాగు ఇక్కడి వరకే ఉంది, ఇక్కడ దాకా పట్టా భూమి ఉందని మళ్ళీ దాంట్లో ఏదో టెక్నికల్గా సాంకేతికంగా నాది పట్టా భూమి. అరే పట్టా భూమి అయితే నువ్వు దున్నుకొని వ్యవసాయం చేసుకోవడానికే నీ పట్టా భూమి, లేకపోతే ఏదైనా పశువులకు కొట్టాలు వేసుకోవచ్చు, లేకపోతే జీవాలకు ఏదైనా వేసుకోవచ్చు, లేదా నువ్వు ఏదైనా వ్యవసాయం చేసుకోవచ్చు. అంతస్తు మీద అంతస్తు కట్టి, అంతస్తు మీద అంతస్తు కట్టి 3 అంతస్తుల బంగ్లాలన్నీ మునిగిపోయేదాకా నీళ్ళు వచ్చినాక నీకు పట్టా భూమి అయిపోయింది. ఎవడిచ్చిండు పట్టా? ఏ దేవుడు రాసిచ్చిండు మీకు పట్టా? ఇట్లా చేసి ఏం చేసిరు, మున్నేరు బఫర్ జోన్లో ఆక్రమణలతోటే రాసిరు చూడండి. ముంబై కబ్జాలతో కుచించుకుపోయిన ఖమ్మం లకారం చెరువుకు వెళ్లే కాలువలు, ఫలితంగా నీరు దారి మళ్లడంతో ఖమ్మంలో కాలనీలకు ముప్పు ముంచెత్తినటువంటి వరద. బఫర్ జోన్లలో మున్నేరు వచ్చినటువంటి బఫర్ జోన్లో నిర్మాణాలు చేసిన వారికి గుణపాఠంలా నిలిచింది. విద్యుత్ కనెక్షన్లు, రోడ్ల సౌకర్యం, ఇలా మౌలిక వసతులన్నీ కల్పించడంతో ఆక్రమణలు మరింత పెరిగినాయి. ఏం చేస్తారు, బఫర్ జోన్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నాలాలు అంటే కాలువలు అన్నిటినీ ఒక్కొక్కటి గజం గజం గజం, అది ఇంత పెద్దగా ఉన్నది కాస్త ఇంత పెద్దగా అయిపోతే అది ఒక్కసారి వరద పెరిగినప్పుడు అయిపోతుంది. ఇప్పటికైనా ప్రజలు మనం బుద్ధి తెచ్చుకుందాము, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, అందరూ సమన్వయంతో చేయాల్సిందే. ప్రభుత్వాలు ఏం చేస్తాయి, వాళ్ళు ఎవరికి ఓట్లేస్తారో, ఇక్కడ ఇండ్లు కట్టిరు, ఇక్కడ కరెంట్ ఎందుకు వేసిరు, అరే మేము మీకు ఓట్లేసి గెలిపిస్తే మాకు కరెంట్ వేయరని మన మీద ఒత్తిడి చేస్తారు. అనేది బఫర్ జోన్లో కట్టిరు లేకపోతే తప్పుడు ఇండ్లు కట్టిరు అని వాడు అనలేడు.
రేపు పొద్దుగాల వీళ్ళ కరెంట్ ఇవ్వకపోతే మాకు 50 ఓట్లు రావు, కాబట్టి వాడు కరెంట్ ఇస్తాడు, రోడ్డు వేస్తాడు, నల్ల కనెక్షన్ వేస్తాడు. ఎవరిది తప్పు? ఇద్దరిది తప్పే. ఇటు ప్రజలది తప్పే, అటు రాజకీయ నాయకులు చెల్లి మేము ఏం వేయము, అది మీరు తప్పు కట్టారంటే రేపు పొద్దుగల వాడికి 50 ఓట్లు రావు, అవతల పార్టీ వాడు వచ్చి మేమే ఇప్పిస్తాం మమ్మల్ని గెలిపిస్తారా కానీ ఆ పోటాపోటీలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో కేవలం రాజకీయాలే ఓటు బ్యాంకు రాజకీయాలే భారతదేశాన్ని వినాశనం దిశగా వెళ్తున్నాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు. ఇవాళ జైనూరులో జరిగిన సంఘటన కానీ, ఇవాళ వరదలు వచ్చినటువంటి సంఘటన కానీ,